న్యూ కాకతీయ టీవీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. గ్యారంటీ ఇన్కమ్ వచ్చే పంట ఆయిల్ ఫామ్. తుమ్మల రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పిలుపునిచ్చారు. మొన్న సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో రైతులతో మాట్లాడారు. దానికి భారీ వర్షాలు, తుఫాన్లు వంటి బెడద ఉండదు, కోతులు, అడవి పందులు నాశనం చేయలేవు, దొంగల భయం కూడా ఏమీ లేదు, ఏ బాదరబందీ లేని పంట, గ్యారంటీ ఇన్కమ్ వచ్చే పంట ఆయిల్ ఫామ్ మాత్రమే అని చెప్పారు. ఎండిపోద్దనే బాధ లేదు. అట్లని చెప్పి తుఫాను బట్టి భారీ వర్షాలు కురుస్తుంటే ఏదో అయిపోద్ది, కుళ్ళిపోద్ది, చచ్చిపోద్ది అనే భయం లేదు. ఇంత ఆకాశపడినకి ఇప్పుడు అన్ని రైతులు బాధపడే కోతుల గురించి మీరు బాధపడే పని లేదు. కొద్దిగా ఎదిగితే అడవి పందుల గురించి కూడా మీరు బాధపడే పని లేదు. కింద ఉన్నప్పుడు కొద్దిగా ఉచ్చులు చేస్తాయేమో, కానీ కొద్ది దూరం వెళ్ళాక అడవి పంది కూడా ఏమి చేయలేదు. దొంగలు అయితే అసలే రారు. ఎందుకంటే ఆ రేతులు వచ్చి దొంగతనం చేయాలంటే ఆ గల్ల ఎక్కడుందో, పండిందేదో పచ్చిదేదో ఆడికే తెలవదు. కాబట్టి ఏ బాధరా బందీ లేని పంట, గుండె నిబ్బరంతో నాకు ఈ నెల తప్పకుండా ఇన్ని ఎకరాలు ఉంటే ఇన్ని వేలు వస్తాయని లెక్క చేసి నువ్వు నీ బిడ్డని అమెరికా పంపించు, ఆస్ట్రేలియా పంపించు, లేకపోతే నువ్వు ఇంకొక 10 ఎకరాలు బేరం చేసి కొనుక్కో. నీకు గ్యారంటీ ఇన్కమ్ వచ్చేటటువంటి పంట. ఉద్యోగస్తులకు కూడా జీతం ఒకసారి అటు ఇటు అవుతుందేమో, కానీ మా బాలకృష్ణ లాంటి ధైర్యం చేసిన రైతుకి ఏమాత్రం కూడా లోటు లేకుండా చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తెలంగాణ జిల్లాల నుంచి మొత్తం రైతాంగాన్ని మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి తీసుకొస్తున్నాం. 3 రోజులు మీకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నింటినీ ఇక్కడ పెట్టమని చెప్పాను. రైతాంగానికి కావాల్సిన మిషనరీ కానీ, టెక్నాలజీ కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రైతుకి ఏ పనిముట్టు అయితే ఉపయోగపడుతుందో అన్నిటినీ కూడా ఇక్కడ పెట్టమని చెప్పాను. 3 రోజులు 20, 21, 22 3 రోజులు కూడా రైతాంగం మొత్తం వచ్చి చూడవచ్చు. అట్లాగే సెషన్ కూడా పెట్టమని చెప్పాను డిస్కషన్కి. ఒక 5,000 మంది రైతులు కూర్చునేటట్టుగా, అందుట్లో శాస్త్రవేత్తలు కావచ్చు, ఆదర్శ రైతులు కావచ్చు, మా బాలకృష్ణ లాంటి ధైర్యం చేసిన అనుభవాలు కావచ్చు, చెప్పి రైతులతోటి ఒప్పించి మెప్పించుకొని రైతులకున్న సందేహాలని, సలహాలని, సూచనలు కూడా, వాళ్ళ బాధలను కూడా విని ప్రభుత్వం ఇంకా దీన్ని మెరుగైన పంట ఏ రకం. నిన్న అసెంబ్లీలో వందే మాత్రం ఆలాపన చేస్తుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయారు. దీనికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీరు ఇది రాజ్యాంగాన్ని, మాతృభూమిని అవమానించడమే అని మండిపడ్డారు. ఎంఐఎం ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇంటి దగ్గర కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నెల 25 తారీఖున 1000 మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం. జరగండి.
ఫ్లెక్సీలన్నీ తీసేస్తారు జీవనరెడ్డి ఫ్లెక్సీలన్నీ తీసేస్తుందమ్మా వీళ్ళే కార్యకర్తలు సాంక్షన్ చేస్తే అవే గ్యాస్ సరఫరా విషయంలో పుకార్లు నమ్మొద్దు మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఆందోళన సృష్టించడానికి ఎస్ఎంలో కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని తెలిపారు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీజీఎస్లో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. ముందుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు డెలివరీ అప్పుడు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. ఇది ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 100% ఓటీపీ ఉంటేనే మనం డెలివరీ చేయాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, అనవసరంగా అదనపుగా ధరలు ఛార్జ్ చేయడం, కొంతమంది వాటిని మళ్లించడం కమర్షియల్ యూసేజ్కి,
అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి గృహాలకి మనం అందించే గ్యాస్ బండల్ని ఖచ్చితంగా మన ఓటీపీ ద్వారానే మనం అందించాలనేది, దీన్ని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా 100% పాటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సలహా ఇచ్చారు. పెరిగిన బంగారం వెండి ధరలు, కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ బంగారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 1200 రూపాయలు పెరిగింది. పెరిగిన ధర 1,58,620కి చేరింది. అలాగనే 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు 1100 రూపాయలు ఎగబాకి 1,45,400 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర 4,000 పెరిగి 2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో ధర స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఆటను మెక్సికో ప్రజలు ఎంతో ఇష్టపడతారని మరోసారి రుజువైంది. 2026 ఫీఫా వరల్డ్ కప్ సందడికి ముందే అక్కడ 9,500 మంది ఒకేసారి ఫుట్బాల్ పాఠాలు నేర్చుకొని గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. Mundial FIFA 2026. Así es, amigas y amigos. Mantienes suavecito de los caballeros. 1, vámonos. Ahora la cuenta del 2 de pecho. Vamos, más grande del mundo, ¿ves? Pero, como el contigo, 1, 2, avanzamos. Vote por su favor. Nuestras autoridades que estuvieron aquí. Que se ha construido en este gran. Namaste.